కొత్త ఏసై వచ్చేసారు. దండ నేను వేస్తాను, పువ్వులు మీరే దేవుడా. కొత్త ఎస్ఐ గారి ముందు ఎంతో మంచి వాళ్ళ ఉండాలి. మీరు తొందరగా తీసుకురండి, నేను వెళ్ళి చూసొస్తాను. శాంతి, డేవిడ్ అందరూ రండి. వస్తున్నాను సార్. త్వరగా రండి. వచ్చేసాను. అది సరే, అక్కడ ఒక చెయ్యి ఎక్కడ ఒక చెయ్యి వేసి చివరికి పోలీసుల మీద చేయేస్తావా? నువ్వు దొంగతనం చేసేలా దొరికే షేర్ అంతా ఓకేనే. దానికైనా ధన్యవాదాలు నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. కానీ చూడు, కాకి వేసుకున్న దొంగతనం ఇక్కడ అవసరం లేదు. దానికోసం మేము ఇక్కడ ఉన్నాం. ఏంట్రా ఇది? చదివి చూడు. ఇప్పుడు అర్థమైందా నేనెవరో? జయశంకర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సల్యూట్. అండ్ ఫాలో మీ. నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. నాది కూడా. సార్ అంతా ఓకేనా సార్? ఓకే. ప్రజలకి ఇప్పుడంతా పోలీస్ మీద భయంతో ఉన్న మర్యాదే. అది మారాలి. మర్యాదతో వచ్చే భయంగా ఉండాలి. అవును, కానీ గొంతు మాత్రం విచిత్రంగా ఉంది. కానీ కళ్ళు ముక్కు అలాగే ఉంది. ఒకవేళ అన్ని మీరు కలిసినట్టే ఉండదు. అదేమంటే నేను చెప్తున్నాను, నేను బిడ్డగా ఉన్నప్పుడు నాలాగే ఒక బిడ్డను చూసారని మా అమ్మ నాన్న గొడవ పెట్టారు. చెప్పండి. అది కాదండి, అంటే మీలాగే ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు. వాడి ఫోటో కూడా అక్కడ. ఎక్కడ? ఆ ఫోటో తీసిన తిన్నావా? లేదు. ఇంతవరకు మీరు ఎలాగున్నారో నేను అడగను. ఇక మీదట నిజంగానే ఇది ఒక ఐడియల్ పోలీస్ స్టేషన్ గా ఉండాలి. ఓకే. ఓకే. హలో, సబ్ ఇన్స్పెక్టర్ జయశంకర్ స్పీకింగ్. ఏంటి సార్? ఏంటి ఏంటండి? లేదు సార్, ఇక్కడే మాట్లాడుతున్నాం. కొత్త ఎస్ఐ చార్జ్ తీసుకునేటప్పుడు సిఐకి రిపోర్ట్ చేయాలని తెలీదా సార్? లేదా అతను సైబర్ సెల్లో ఉన్నవాడే కదా, ట్రాఫిక్ లో ఉన్నవాడే కదా, తర్వాత వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు అనుకున్నా. లేదు సైబర్ సెల్లో నేను ఒక సింహాన్ని, పులిని కూడా. అయ్యో సార్, నేను ఛార్జ్ తీసుకుంటూ కోసం అక్కడికి వద్దాం అనుకున్నా సార్. ఈ లోపల అంత లోపలే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు సార్. మీరు వచ్చిన తర్వాతే ఈస్ట్ సర్కిల్ అంతా క్లియర్ అయినట్లుగా, ఆ కిస్టులందరూ మిమ్మల్ని చూసి వణికిపోతున్నట్లుగా వీళ్ళందరూ చెప్తున్నారు సార్. అయితే పర్వాలేదు, మొత్తం విని వస్తే చాలు. వద్దు సార్, ఇదిగో నేను వచ్చేస్తున్నా సార్. సిఐ గారు ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్. సరే గాని ఆ ఫోటో ఏమైనట్టు? ఆ ఫోటో నువ్వు తినేసావా? లేదు సార్. కొట్టనంటే కుక్క. వాడు నా ముందుకు వచ్చాడంటే చాలు, వాడి కాళ్ళు చేతులు వెనక్కొట్టి మారేస్తాను. కూడా ఏడుకుంటూ వాడా? ఓకే, పేచాన విషయం పక్కన పెట్టు. నన్ను ట్రాఫిక్ అని పిలిస్తే చాలు, అయిపోతావు. పొద్దున్నే చిరాకు పెడుతున్నారు. ట్రాఫిక్ లోను సైబర్ సెల్ ఉంటే నేనేమన్నా తీవ్రవాదినా? ఊరేగింపు కానీ మీటింగ్ కానీ రానివ్వు, అప్పుడు తెలుస్తుంది ట్రాఫిక్ విలువ ఏమిటో. నువ్వెవరు? సబ్ ఇన్స్పెక్టర్ జయశంకర్ సార్. మీరు కొంచెంసేపు ముందు ఫోన్ చేశారు, నేనే సార్. కూర్చో సార్. ఒకే నిమిషం. ఏంటి సార్? నువ్వెందుకు వంగిపోతున్నావు? రెస్పెక్టే సార్. ఇటుపక్క తిరుగు. సార్. ఇటుపక్క. ఏంటి సార్? ఇంతకు ముందు మనం జ్యువెలరీ షాప్ లో తెలుసా? ఏం జ్యువెలరీ? ఎక్కడ సార్ అది? వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించి. నువ్వు ఆ క్యాప్ ఒకసారి సార్. ఆ టోపీ తీయంటున్నా. కుదరదు సార్. ఎందుకని? నేను డెడ్ బాడీ ముందే క్యాప్ తీస్తాను సార్. మీరు కంపల్ చేస్తే. వద్దు సార్. నీలాంటి వాడిని ఒకరిని లేదు, ఇద్దరిని చూశాను. లోకంలో ఒకరిలాగా 7 ఉంటారంటారు సార్. అంటే ఇంకా 5 ఇక్కడ రావాలా? లేదు సార్. డీటో అలాగే ఉన్నావు.
అయినా ఎంత సిమిలారిటీస్ ఉంటుంది సార్, సిమిలారిటీ ఉంటుంది. అదే దున్నపోతుల కాకులు ఒకే రంగులో ఉంటాయి కదా. బొంతకాకులు వేరే విధంగా ఉంటాయి. అవును, ఫుల్ బ్లాక్. లాజిక్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? కాదు సార్. నువ్వెవరైనా చిన్న పిల్లడివా? లేదు సార్. కాకి కథలు చెబుతున్నావు. సార్. నేను ఈ స్టేషన్ లో తెలుసు సార్, ఈ స్టేషన్ ని నేను కొంచెం శుభ్రపరుస్తాను. ఉదయాన్నే పూర్తిగా క్లీన్ చేశారు. ఆ క్లీనింగ్ గురించి కాదు సార్ చెప్పింది. ఈ ఈస్ట్ సర్కిల్ లో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారట సార్. ప్రశాంతత ఉండే ప్లేస్ నే కదా సార్ ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్లేస్ లోనే సార్ పోలీసులు అవసరం. అందువల్ల నేను క్లీన్ చేయాలని డిసైడ్ చేశాను. మీ పర్మిషన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విత్ యూ పర్మిషన్ నేను ఒక విషయం అడగనా? ప్లీజ్. మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు. ఈ బుగ్గ మీద ఎందుకు సార్ నల్లగా ఉంది? పోరా. ఇలా రా. ఒకేలా ఉండే ఇద్దరిని చూసాం కదా, వదిలే నేను చూసుకుంటానులే. ఒక కన్ఫ్యూజ్ అయిన కేసు నేను చూసుకుంటాను. ఇది బాడీ. కుక్క లేదు, బతికిపోయాం. అయ్యో పోలీసు సార్, నేను టీవీ సీరియల్ చూడడానికి ఇంట్లోకి వచ్చాను సార్. ఏమిటి మావా నువ్వేంటి ఇక్కడ? పోలీస్ డ్రెస్ నీకు భలేగా ఉంది, చిన్న దొంగ. ఈ డ్రెస్ అంతా నీకు చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? దొరికిపోయాము. పద వెళ్దాం, త్వరగా రా. ఇక్కడి నుంచి రమ్మంటుంటే త్వరగా రా. రావేంటి? ఇలా చూడు, నువ్వు సరదాగా కుట్టినా నాకు చాలా నొప్పిగా. చెప్పరా, ఎలాగొచ్చావరా లోపలికి? నీకేం తెలీదా? ఎలాగొచ్చావరా? కిటికీ ఓసలు పూసి రాయితో కొట్టి తర్వాత నువ్వు లోపలికి వచ్చావా? కరెక్ట్. ఈ లోపలికి ఎలాగొచ్చావరా? కిటికీ ఓచలు పోసి పెద్ద తీగ పెట్టి తిప్పి పిల్లిలాగా లోపలికి వచ్చావు. విన్నారు కదా ఎలా దొంగ లోపలికి వస్తున్నారు. ఇంతకు ముందంతా పైనుంచి లోపలికి వచ్చేవాడు. అదేం పెద్ద రిస్క్ ఏమీ కాదు. కొట్టతో. ఇందుకే నేను చెప్తుంటాను, కిటికీ పక్కన తలుపు పక్కన కొన్ని స్టీల్ పాత్రలు ఉంచండి అని చెప్పి. అవి పడినప్పుడు సౌండ్ విని లేగొచ్చు కదా. అమ్మాయి కుండు చేసి ఒక ఆట చాలా కృతజ్ఞతలు సార్, మీరు సరైన సమయానికి వచ్చారు. అది నా డ్యూటీయే కదా. అది సరే సార్, వీడి ఇక్కడ దొంగతనానికి వస్తారని మీకెలా తెలిసింది? అది మీ మధ్య మా మధ్య ఒక గేమ్ లాంటిదన్నమాట. ఎందుకు కొట్టావు మావా? ఒప్పుకుంటాను, నిన్ను ఈ గెటప్ లో చూస్తే నిన్ను అందరూ పోలీస్ అనే అనుకుంటారు. అంత పర్ఫెక్ట్ గా ఉన్నావు. ఇది కూడా ఒకందుకు మనకు మంచిదే మావా. మనిద్దరం తప్పించుకున్నాం. చూసావా, మనకెక్కడో రాసి పెట్టుంది. ఇలా ఊరికే కొట్టే ఉంటే నేను కొడతాను. ఇక పైన ఈ స్టేషన్ ఉన్న ఏరియాలో నువ్వు నీ గ్యాంగ్ దొంగతనం చేసిందని విన్నాననుకో, తొక్కించి చంపేస్తా. ఒరిజినలా? నా మనిషిని ఎవరు పట్టుకుని జైల్లో పెట్టారు? మీ కొత్త ఎస్ఐకి నేనేంటో చూపిస్తాను రా. వీటిని విరగొట్టాలి. నేను బాగున్నాను. నువ్వు నా మనిషిని ఒక్క మాట చెప్పుండొచ్చు కదరా. నువ్వు ఇందులో ఉండిపోదాం అనుకున్నావా? ఇంతకీ ఎక్కడ కొత్త ఎస్ఐ? వెళ్ళొద్దంటావా? అంటే నువ్వు ఎక్కడ ఉండిపోవాలని డిసైడ్ అయ్యావా? నాకు ఎవరన్నా భయం లేదు, నువ్వు అలా చూస్తూ ఉండు. ఎడాపెడా కడిగేస్తాను. హలో సార్, నేను శ్రీను, చిన్నబాబు శ్రీను. కాకి చొక్కాతో కష్టపడే వాళ్ళకి సాయం చేసేవాడు ఈ చిన్నబాబు శ్రీను. సరెండర్ అవడానికి మనుషులు కావాలంటే సంతోషంగా వస్తారు సేతు మనుషులు. అలాగే ఈ సేతు సేవలు ఎన్నో అందుకుంది ఈ స్టేషన్. క్రిస్మస్, ఈస్టర్, దీపావళి, జనవరి 1 అంతెందుకు గాంధీ జయంతి రోజు తల పైకెత్తి నోరు ఆన తెరిచిన వాళ్ళ నోట్లో మందు తెప్పించి మరీ పోశాడు ఈ చిన్నబాబు శ్రీను. లీటర్లు పోయించాను. అడిగిన దానికి కాదనలేదు, మాట ఇచ్చిన తర్వాత తప్పలేదు. అది ఈ చిన్నబాబు శ్రీను అంటే. దేన్ని కూడా ఈ శ్రీను ఎప్పటికీ మార్చడు. ఇదిగోండి, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కొత్త ఎస్ఐకి ఈ శ్రీను తరపున ఎక్కడో చూసినట్టుందే. రే నువ్వా? అయ్యో లేదు. రే దొంగ వెదవా, నువ్వారా? రే మనకి స్టేషన్ లో బాగా పరిచయం ఉంది కదా అని డైరెక్ట్ గా ఎస్ఐ వేషం వేసుకొచ్చేస్తావా? ముందు ఈ షర్టు ప్యాంటు తీసి అవతల మారే, త్వరగా కానివో. ఇలా చూడు, నాకిచ్చిన ఫ్రీడమ్ నా మనుషులకి మాత్రం ఇవ్వకో. అది సరే, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు అక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్తున్నారు. అవన్నీ సరే గానీ పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ముందు ఈ షర్టు ప్యాంటు తీసేసి రారా.
ఎస్ఐ ఎక్కడా? ఎస్ఐ ఎక్కడా? వేర్ ఈస్ ద ఎస్ఐ? ఏంట్రా? నేను ఇక్కడ ఉంటావు నీ కంటికి కనపడలేదా? అరే, అమ్మో, అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, అయ్యో, చచ్చాను. అమ్మో, అయ్యో. అంటే సారు ఆయన కాదా? ఎవడు? అతను. ఎవడు గురించి నాకు అసలు తెలీదు. తెలీదా? పోలీసు వాళ్ళకి లంచం ఇస్తావా? ఆపేశాను. మీరు? మేము కూడా మానేస్తాం సార్. ఈసారి వదిలేసాను, వెళ్ళు. సార్, మ్మ్. అడగడం తప్పైతే క్షమించండి. మ్మ్. మీ అమ్మా నాన్నలు ఎప్పుడైనా తిరుపతి మీదుగా వెళ్ళారా సార్? అమ్మో! అయ్యో!